సున్నితమైన సంధ్యా సినిమా హాల్ ఘటనను కావాలని కాంగ్రెస్ ప్రభుత్వమే రాద్ధాంతం చేస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఈటెల రాజేందర్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సినిమా స్టార్స్, పొలిటికల్ స్టార్లకు పెద్ద ఎత్తున అభిమానులుంటారు. వారు వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున జనాలు వస్తుంటారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపైనే ఉంటుందన్నారు. ప్రభుత్వానికి ఉన్న విశేష అధికారాలను దుర్వినియోగం చేయవద్దని అన్నారు. అల్లు అర్జున్ గారిని నేను కోరుతా ఉన్నా. రెండవది, బాబుకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళే భరించాలని చెప్పడం భావిస్తున్నారు. దీని నుంచి ఫ్యూచర్లో ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ క్రికెట్ స్టార్లు కావచ్చు, పొలిటికల్ స్టార్లు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాను. కానీ దీన్ని ఆసరా చేసుకొని ఇవాళ ప్రభుత్వం పెద్దలు, మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరే ఏం సంభాషణ జరిగిందో వాళ్ళకి జనరల్గా విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఒక మనిషి చనిపోవాలనో లేకపోతే ఒక మనిషికి ఇట్లా జరగాలని చెప్పి ఎవరు కోరుకోవాలి. ఇవాళ ఇట్లాంటివి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి. కానీ వాళ్ళని పిలిపించి పోలీసులు కూర్చోబెట్టి ఎంక్వైరీల పేరిట లేకపోతే వాంగ్మూలాల పేరిట తీసుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తారు. మొన్న మా మలకాయకి వచ్చారు. ఒక పాత ఇంటి మీద కొన్ని వందల మంది నిలబడి మాకే అనిపించింది కూలిపోతుందా అని అయితే దానికి ప్రధానమంత్రి గారు కారణం కాదు. ఆ ఇంటి యజమాని చూసుకోవాలి, ఎక్కే వాళ్ళు కూడా చూసుకోవాలి, బిల్డింగ్ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి జనరల్గా ఇవాళ అనేక కుంభమేళలలో జరిగిపోయినాయి ఇట్లాంటివి, లేకపోతే గోదావరి పుష్కరాలప్పుడు జరిగిపోయినాయి, కృష్ణా పుష్కరాలప్పుడు జరిగిపోయినాయి. దీనికి వాళ్ళ నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు దీనికి బాధ్యత అయినప్పటికీ కూడా విల్ఫుల్గా ఇట్లాంటి కావాలి కోరుకోరు. కాబట్టి వాడి స్టేషన్లో పిలిపించి ఇట్లాంటి హరాస్మెంట్ చేయడం అనేది మంచిది కాదు. కోరుకోవాలని చెప్పి అల్లు అర్జున్ గారిని నేను కోరుతా ఉన్నాను.